హైదరాబాద్ మల్లంపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లైవ్ చూద్దాం. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జయధ్వానాలతో ఆరంభించుకున్నాం. ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీ నుంచి ఒకే వేదికపై ఇలా ప్రజలకు అంకితం చేయడం అనేది చారిత్రాత్మకం. ఇవి కేవలం సాంకేతిక భవనాలు, ఫిజికల్ ఎంటిటీ కాదు, తెలంగాణ భవిష్యత్ ఆశా సౌధాలు అని చెబుతున్న ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ గారి వెల్కమ్ అడ్రస్. ఈనాటి మన ఏటీసీల ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీయుతులు శ్రీధరబాబు గారికి, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్టు శాఖ మార్చులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మన రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీయుతులు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, ప్రత్యేకించి ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు, ఇంకాను టీటీఎల్కి సంబంధించి టాటా టెక్నాలజీకి సంబంధించి పవన్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే విచ్చేసినటువంటి అతిథులకు, ముఖ్యంగా విద్యార్థులకు, మా స్టాఫ్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే దాదాపు 1952లో ఐటీఎల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 3 ఫేజుల్లో ఐటీఎల్ని ఆధునీకరించుకునే దానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. మొదటి ఫేజ్లో ఒక 25 ఏటీసీలు ప్రారంభించుకున్నాం, ఆ బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు రెండో ఫేజ్లో ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంకొక 40 ఏటీసీలు శాంక్షన్ చేశారు, ఆ బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. 65 బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 3,500 కోట్లతో ప్రాజెక్ట్ చేసుకున్నాం మనం. ఇంతకుముందు ఐటీఎల్ అంటే ఒక చిన్న చూపు ఉండేది, ఇక్కడ మెషినరీ ఉండదు, విద్యార్థులకు సరైనటువంటి తర్ఫీదు ఇవ్వరు, ఇచ్చిన వాళ్ళు ఇండస్ట్రీకి ఉపయోగపడరని చెప్పేసి ఆ అపవాదం తీసుకొచ్చి మనకు ఏదైతే ఇబ్బంది జరిగిందో దాన్ని పోగొట్టడానికి మన ముఖ్యమంత్రి గారు 3 ఫేజ్లో చెప్తున్నానండి. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కలిపి 65 కంప్లీట్ చేశాము, మెషినరీ అయిపోయింది. 6 ట్రేడ్లకు సంబంధించి సార్ 11,000 మంది విద్యార్థులు కంప్లీట్గా మాకు ఇప్పుడు అడ్మిషన్స్ అయ్యారు. ఇప్పుడు ఈ ఏటీసీలకి కాంపిటీషన్ ఉంది. ఏ ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా తీసిపోయినటువంటి యంత్రాలు మన దగ్గర ఉన్నాయి.
మనకు అధునాతన యంత్రాలు మన ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉదాహరణకి ఇక్కడ ఈ క్యాంపస్ నుంచి దాదాపు 124 మంది విద్యార్థులు ఏటీసీలు చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చాయి సార్. అది చాలా గొప్ప అవకాశం. ఇంతటితో గమనించకుండా మనకు ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఏటీసీలు కావాలని చెప్పేసి ఇంకొక 50 కేటీసీలు కూడా శాంక్షన్ చేశారు సార్. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దీనికి అగైన్ ఇంకొక 2500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. ఇవి కూడా ఇప్పుడు టెండర్ దశలోకి వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి దీన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. మరి ఇవంతా ఎందుకు చేస్తున్నారంటే తెలంగాణ యువతకి మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కృషి ఇది. ఏదైతే తెలంగాణ యువతకి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అనుభవం తీసుకురావాలి, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఉద్యోగావకాశం కల్పించాలని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆదేశం కూడా ఇచ్చారు. మనకు విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఉంటున్నాయి. జర్మన్, జపనీస్ అలాగే లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకు కూడాను కనీసం ఒక 5000 మంది స్టూడెంట్స్కి జర్మనీ తర్వాత జపనీస్ లాంగ్వేజ్ నేర్పించాలనుకుంటున్నాం. రష్యాలో అవకాశాలు ఉన్నాయి, గ్రీసులో అవకాశాలు ఉన్నాయి. టామ్కామ్ అనే సంస్థ ద్వారా వీళ్ళని పంపించి చేయించాలనుకుంటున్నాము. దానికి ముఖ్యమంత్రి గారు మనకు అంగీకరిస్తూ ఒక 150 కోట్లు కూడా మాకు శాంక్షన్ చేశారు. యంత్రాలు మామూలుగా ఏదైతే మనకు ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ యంత్రాలు ఉంటాయో అవి కూడా బాగు చేసుకోమని చెప్పారు. అట్లాగే సార్ మీరు చెప్పారు ప్రతి క్యాంపస్ను కూడా సోలార్ ఎనర్జీతో నింపమని చెప్పారు సార్. దానికి కూడా ప్రాజెక్ట్ తయారైంది, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సార్. ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చి ఏదైతే విజన్ 2047 తెలంగాణ రైజింగ్ 2047 అనుకుంటున్నామో దానికి యువతను తీసుకుపోవాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి గారికి నేను మరి ప్రభుత్వానికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడ కావాల్సిన స్టాఫ్ కూడా మనకు శాంక్షన్ చేశారండి. 138 వాచ్మెన్ శాంక్షన్ చేశారు. దాదాపు 465 మంది స్టాఫ్ను కూడా శాంక్షన్ చేశారు, ఇన్స్పెక్టర్స్ని. అట్లాగే దాదాపు మనకున్నటువంటి ఐటీఐలు 65 ఐటీఐల్లో రిక్రూట్మెంట్ జరిగి సంవత్సరాలు అవుతా ఉంది. 530 ఉద్యోగాలు వాటికి శాంక్షన్ చేసి నింపుకోమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ ఎంప్లాయ్మెంట్ తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటే సార్, మేము కూడా టీ-గేట్ అనే ఒక స్కీమ్ పట్టుకొచ్చాం సార్. తెలంగాణ గేట్వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. కార్మిక ఉపాధి ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ బార్డర్స్ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము వెళ్ళి ఐటీఐలతో కూర్చుంటాము, చైర్మన్లు పెట్టాము. వాళ్ళు వెళ్ళి ఈసారి మనకు 100% ఏటీసీ అడ్మిషన్స్ వచ్చాయి సార్. ఈ ఐటీఐలో కూడా 98% అడ్మిషన్స్ వచ్చాయి. మీ ఇస్తున్న ఉత్సాహంతో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ సభకు మీరు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినిపించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అన్ని తరగతులకు అభివృద్ధిలో సంక్షేమంలో శీఘ్ర గతిని జోడిస్తూ వెనుకబడిన తరగతులకు వెన్నెముక తెలంగాణ అని నిరూపిస్తున్న సమకాల చరిత్రలో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మరి దేశం కొత్త సందేశం అందుకుంది మన రాష్ట్రం యొక్క నిర్ణయాన్ని బట్టి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి శుభాకాంక్ష. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐటీఐల స్థానం లోపల అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పేరు మీద ఒక ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఆలోచనతోటి సంకల్పం తీసుకొని మొదటి దశలో 65 ఏటీసీలను ప్రారంభించి ఈరోజు వాటిని కార్యరూపం దాల్చే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మరో మంత్రి పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ గారు, నగర మేయర్ విజయలక్ష్మి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్సీలు, డిప్యూటీ మేయర్ గారు, చైర్మన్లు, అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యొక్క లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారితో పాటుగా వారి యావత్ సిబ్బంది, అధ్యాపక వర్గం అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి విద్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వృత్తి విద్యల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గమనించి ఒక క్రమబద్ధీకరణ లోపల భాగంగా చాలా ఉన్నటువంటి ఓల్డ్ ట్రెడిషన్లో ఉన్నటువంటి ఐటీలన్నింటినీ టాటా వారి సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయేదానికి మరి మార్గం చూపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మరి బయట ఉన్నటువంటి ఈ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ గారికి మరి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంజనీర్లు చదివినా ఇతరత్ర చదివినా సాంకేతికమైనటువంటి వృత్తి నైపుణ్యత లేకపోతే భవిష్యత్తు లేదు అని గమనించి ఆ వృత్తి నైపుణ్యతకు సంబంధించి ఐటీఐలే ఏటీసీలు వేదికగా మారాలని ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు తప్పకుండా తెలంగాణ యువత పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరందరూ కూడా ఈరోజు
ఐటీఐ ఏటీసీలో చదువుతున్నటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో వెంటనే ప్లేస్మెంట్ దొరికే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు, ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు. అందరూ కూడా రాబోయే కాలంలో మనకి 20 నుంచి 30 సంవత్సరాల లోపల యువత దాదాపు 70 లక్షల పైన ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలతో స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు మొన్న ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గారు వస్తే ఒక మాట నేనున్నా అక్కడ, వారొక మాట చెప్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వాల దగ్గర ఆర్థికంగా ప్రజలకు ఎంత అంటే అంత సహకారం చేసేటువంటి అంశం ఉండే, భూములు ఉండే. కానీ ఈరోజు ఉన్నటువంటి మారిన పరిస్థితులల్లా మరి అభివృద్ధి చెందాలంటే, వాళ్ళందరూ కూడా జీవితాలు ముందడుగు వేయాలంటే అందరికీ విద్యను మాత్రమే ప్రభుత్వం తరఫున అందజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విద్య పరంగా ఉపాధి పరంగా తీసుకునే అంశాలతోటి ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు, వారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. వెబ్ కాస్టింగ్ ద్వారా తెలంగాణలోని అనేక ఏటీసీలు అనుసంధానంగా ఉన్నాయి. వేలాది మంది చూస్తున్నారు అనేక ప్రాంతాల నుంచి ప్రత్యక్షంగా మీతో పాటు. మరి ఈ సాంకేతిక పర్వదినంలో సంబంధిత శాఖామాత్యులు మన మంత్రి జి వివేక్ వెంకటస్వామి గారు ఇప్పుడు ఆన్లైన్లో వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, మైన్స్ అండ్ జిఎల్జీ శ్రీ జి వివేక్ వెంకటస్వామి గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచార మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, శ్రీనివాస్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మేయర్ విజయలక్ష్మి గారు, ఎంపీ అనిల్ గారు, ఎమ్మెల్సీసు, సెక్రటరీ లేబర్ దానకిషోర్ గారు, ఏటీసీ సంబంధించిన టీము, విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఇందిరమ్మ ఇల్లులు, 200 యూనిట్స్ గ్యాస్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ, మహిళలకు బస్ ఫెసిలిటీ ఫ్రీ, 500 రూపాయల గ్యాసు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇవన్నీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది సరిపోదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి అప్పుడు ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారంగానే ప్రభుత్వం ద్వారా 60,000 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. కానీ ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీఐ సంస్థలన్నీ కూడా నాశనం చేయడం జరిగింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. కేవలం మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్ల ద్వారా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఈ ఐటీఐ సంస్థలను మోడర్నైజ్ చేయాలని చెప్పి ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి స్కిల్ యూనివర్సిటీ అవసరము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం అని చెప్పి మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నారు. వారి ఆలోచన ప్రకారంగా, వారి విజన్ ప్రకారంగా ఈరోజు 65 ఏటీసీలు, ఇంకొక 46 ఏటీసీలు కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. దీనిలో టాటా టెక్నాలజీస్ వారు ఒక గొప్ప మనసుతో మేము కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి వారు కూడా ముందుకు రావడము ఇది ఒక మంచి విషయము. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో నుంచి స్పాన్సర్షిప్ వచ్చినప్పుడు వారు కూడా ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నేను ముఖ్యమంత్రి గారికి ఇదే కోరినాను ఇంతకుముందు. 530 మంది ఏదైతే ఏటీసీ సెంటర్స్లో ఉద్యోగ అవకాశాలు ఉండాలో దాన్ని మీరు అప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయిపోయినాయి, ఫ్యాకల్టీ కూడా బాగుంటే ఇంకా మంచి వీరికి విద్య నేర్పించవచ్చు అని చెప్పి ఆ ఆలోచనతో వారు ఈ శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. అందరూ కూడా ఒకటి గమనించాలి, ఉద్యోగ అవకాశాలు ఈ కల్పించాలంటే ఈ ఏటీసీస్ ద్వారా మనము ఈ మోడర్న్ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వము 60,000 ఉద్యోగాలతో పాటు మొన్ననే సింగరేణి సంస్థలో కొత్త గనులు తీసుకొచ్చి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్షన్లో పోవద్దు అని చెప్పి
ఈ సింగరేణి సంస్థలో కొత్త గనులు రాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కానీ ఈ సింగరేణి సంస్థలో ఈ ఆక్షన్లో వెళ్ళటానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఈ ఎంప్లాయబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మొన్ననే మేము ఇన్ఫోసిస్ తోని భారత్ నిర్మాణ్ తోని ఒక అగ్రిమెంట్ చేసి స్టూడెంట్స్ చదువుకునే సౌకర్యం ఉన్నది. ఇంకా దీన్ని పెంచుకోవచ్చు. ఇంకా ఈ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయబుల్ చేయడానికి ఇన్ఫోసిస్ భారత్ నిర్మాణంతో అగ్రిమెంట్ చేయడం జరిగింది. రావడం అనేది చాలా బెస్ట్. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి చట్టం తీసుకురావాలి. రైట్, 65th అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ని మల్లంపల్లిలో, హైదరాబాద్లోని మల్లంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరుగుతున్న సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. అలాగే స్కిల్డ్ సెంటర్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పనితీరును కూడా ఏ విధంగా పనిచేస్తుంది, దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా స్టూడెంట్స్కి కానీ నియామకాల్లో కానీ ఏ విధంగా ప్లస్ అవుతుంది అన్న విషయాన్ని కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ తెలంగాణలో ఏ విధంగా సంక్షేమాలని కానీ లేకపోతే టెక్నాలజీ పరంగా కానీ ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటుంది అన్న విషయాల్ని పొన్నం ప్రభాకర్ కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ టెక్నాలజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. సో ఇంకా సభ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మిగిలిన మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంది. హైదరాబాద్లోని మల్లేపల్లిలో 65వ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సో ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు